హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, మీరు దేవునిలో ఫలించాలని, విశ్వాసంలో స్థిరపడాలని ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1 వచనాన్ని ధ్యానించుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కీర్తనాకారుడు ఈ యొక్క వాక్య భాగములో మనతో 2 విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. మొదటగా ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, రెండవదిగా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని 2 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఆపత్కాలమందు అంటే మనము మన అనుదిన జీవితంలో, మనమే కాదు సమాజంలో ఎవరైనా కావచ్చు, ఏ కుటుంబంలోనైనా కూడా కొన్నిసార్లు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఆపదలు, కొన్ని ప్రమాదాలు, కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని నష్టాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిరోజు మన జీవితము ఒకే విధంగా సాగిపోదు. ప్రతిరోజు మనం సంతోషంగా ఉండము, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండము, ప్రతిరోజు మనము ఒకే విధంగా మన జీవిత విధానం అనేది గడవదు. కొన్నిసార్లు అనుకోకుండా అనారోగ్య సమస్యలు రావచ్చు, కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనులలో నష్టపోవచ్చు, కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు మనకేదైనా, మనకే కాదు మన కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, మనకు తెలిసిన వాళ్లకు కానీ, మన స్నేహితులకు కానీ ఏదైనా ప్రమాదము జరగవచ్చు. ఈ విధంగా మన అనుదిన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని ఆపదలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు ఎంత గొప్ప మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా మనకు ఆపద వచ్చిందనుకోండి, ఉదాహరణకు మనకి ఏదైనా అప్పుల సమస్యలు ఉన్నాయి, అప్పులు కట్టాలి, అప్పుల వాళ్ళు ఆగలేకపోతున్నారు అని మనము ఆ అప్పు తీర్చడం కొరకు మన స్నేహితులను కానీ, మన బంధువులను కానీ, మనకు తెలిసిన వాళ్ళను కానీ డబ్బు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన నుండి ముఖం చాటేస్తారు, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. అమ్మో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఒకవేళ వస్తే వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు మనలను ఎక్కడ డబ్బు అడుగుతారో, మన సహాయము ఎక్కడ అడుగుతారో అని మన నుండి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తారు. మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఇతరుల యొక్క సహాయాన్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో వీళ్ళు ఆపదలో ఉన్నారు, వీళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే వీళ్ళకు మనము ఏదైనా డబ్బు సహాయం చేయాల్సి వస్తుంది, మన నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి ప్రియ స్నేహితులారా, సమాజంలో మీరు ఎవరినైనా తీసుకోండి, మనము మంచిగా, సంతోషంగా, అన్ని విధాలుగా బాగున్నప్పుడు అందరూ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. అందరూ మనతో స్నేహం చేయడానికి, మనతో కలిసిపోవడానికి, మనతో మాట్లాడడానికి, మనతో చుట్టరికం కలుపుకోవడానికి ఎవరైనా కూడా ఇష్టపడతారు. అదే మన పరిస్థితులు కొంచెం బాగలేవనుకోండి, అప్పుడు మన నుండి క్రమక్రమంగా మిలిమిలిగా కొంతమంది దూరమవుతూ ఉంటారు. స్నేహితులు దూరమవుతారు, బంధువులు దూరమవుతారు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనలను చిన్న చూపు చూస్తూ ఉంటారు. చూడండి, కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మనము ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాను అని సెలవిస్తున్నాడు. మనకు అలాంటి భయంకరమైన పరిస్థితులతో మనం బాధపడుతున్నప్పుడు, ఆపదలో మనం ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలలో మనం ఉన్నప్పుడు, నష్టాలలో మనం ఉన్నప్పుడు, కష్టాలలో మనం ఉన్నప్పుడు మనము అనుకుంటూ ఉంటాము, ఎవరు మాకు సహాయం చేస్తారు, నేను ఈ పరిస్థితిలో ఎవరి వద్దకు వెళ్ళాలి, ఎవరిని అడిగితే నాకు ఈ సహాయము దొరుకుతుంది అని మనము ఆలోచన చేస్తూ ఉంటాము, నిరాశ పడుతూ ఉంటాము. ఇక ఈ పరిస్థితులు ఇంతే కదా, ఇక ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని ఎవరూ విడిపించలేరు, మేము విడుదల పొందుకోలేము, మా జీవితము అయిపోయింది అని మనము నిరాశ పడుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. కానీ దేవుని యొక్క
వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆ ఆపదలలో, ఆ కష్టాలలో, ఆ బాధలలో మనము దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని యొద్ద ప్రార్థించినట్లయితే, దేవునికి మొరపెట్టినట్లయితే, దేవుడు మనకు సమయోచితమైనటువంటి ఆలోచనలను దయచేసి, సమయోచితమైనటువంటి జ్ఞానమును దయచేసి, ఆ పరిస్థితుల నుండి, ఆ కష్టము నుండి, ఆ బాధ నుండి మనము ఎలా విడుదల పొందుకోవాలి, ఎలా మనము విడిపించబడాలో దేవుడు మనకు సహాయం చేస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ విధవరాలు తన భర్త బ్రతికినన్ని దినములు ఎలీషా ప్రవక్త యొద్ద శిష్యునిగా పనిచేస్తాడు. తన భర్త ఏ వ్యాధితో చనిపోతాడో మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వలేదు. కానీ తన భర్త చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ళు ఆ విధవరాలి యొక్క కుమారులను బాధ పెడుతూ ఉంటారు. మీ 2 కుమారులను నేను తీసుకొని పోతాము, మా దగ్గర పనికి పెట్టుకుంటాము, వెట్టి చాకిరీ చేయించుకుంటాము, బానిసలుగా నీ కొడుకులను మేము పనుల కొరకు వాడుకుంటాము అని ఆ అప్పుల వాళ్ళు ఆ విధవరాలని బాధ పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఆ విధవరాలు ఆ సమయంలో చక్కటి ఒక ఆలోచన చేస్తుంది. సమయోచితమైనటువంటి ఆలోచన చేత, సమయోచితమైన జ్ఞానము చేత ఆ విధవరాలు ఎవరి యుద్ధకు వెళ్తుందంటే ప్రవక్త యుద్ధకు వెళ్తుంది. చూడండి, ఒకవైపు భర్తను కోల్పోయింది, మరొక వైపు అప్పుల వాళ్ళు తనను చాలా ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. పైగా ఆమె విధవరాలు, అంటే ఒంటరి స్త్రీ. విధవరాలికి సహాయం చేయడానికి కానీ, సమాజంలో కానీ ఎలాంటి విలువ అనేది ఉండదు. చూడండి, ఆమె విధవరాలు అయినప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము భయపడకుండా, ఏమాత్రము కలవరపడకుండా, ఏమాత్రము కూడా ఆలోచించకుండా వెంటనే తనకు ఆ ప్రవక్త గుర్తుకు వస్తాడు. ఆ ఎలీషా ప్రవక్త జ్ఞాపకం వస్తాడు. వెంటనే తన యొద్దకు వెళ్ళి, అయ్యా, నా భర్త బ్రతికినన్ని దినములు నీ దగ్గర శిష్యునిగా పనిచేశాడు, ఇప్పుడు నా భర్త లేడు, చనిపోయాడు, నేను విధవరాలిని, నా కుమారులిద్దరూ తండ్రి లేని వాళ్ళు. అయ్యా, మరి అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు, నన్ను, నా పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు, నాకున్న 2 కుమారులను వాళ్ళు తీసుకొని పోయి బానిసలుగా వాళ్ళ వద్ద ఉంచుకుంటా అని బెదిరిస్తున్నారయ్యా అని ఆ ప్రవక్త యొద్దకు వెళ్ళి తన సమస్యను ఆ విధవరాలు చెప్పుకున్నది. చూడండి, అది ఎంత ఆపద సమయము, ఎంత కష్ట సమయము. పైగా ఆమె పురుషుని యొక్క సహాయము లేనటువంటిది, పురుషుని యొక్క తోడు లేనటువంటి స్త్రీ. తన పిల్లలు చాలా చిన్నవాళ్ళై ఉండవచ్చు, వాళ్ళు ఏ పని కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఒంటరి అయినటువంటి ఆ విధవరాలు అయిన ఆ స్త్రీ ఆ ప్రవక్త యొద్దకు వెళ్ళి తన పరిస్థితిని అంతటిని, తన బాధను, తన కష్టాన్ని, తనకున్నటువంటి స్థితిగతులను ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏమని సెలవిచ్చాడు? అమ్మా, నీ ఇంట్లో ఏమున్నది అన్నప్పుడు ఆ విధవరాలు యథార్థముగా, అయ్యా, నా ఇంట్లో ఏమీ లేదు, కానీ బుడ్డిలో కొంచెము నూనె మాత్రం ఉందయ్యా అని సెలవిస్తుంది. వెంటనే ఆ ప్రవక్త ఒక చక్కటి సలహా ఇస్తాడు. అమ్మ, ఇరుగు పొరుగు వారి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకొని తలుపు వేసి నీవు నీ కుమారులు ఆ పాత్రలన్నింటిలో ఈ నూనె పోయండి అని సెలవిస్తాడు. వెంటనే ఆ యొక్క విధవరాలు ఈ కొద్ది నూనె ఆ పాత్రలన్నింటిలో నిండుతుందా, ఆ పాత్రలన్నింటిలో సరిపోతుందా, మరి తలుపు ఎందుకు వేసుకోవాలి అని ఇలాంటి సందేహాలు ఆ ప్రవక్తను అడగలేదు. ఎలాంటి ఆమెకు సందేహము రాలేదు, అనుమానము రాలేదు. వెంటనే ఆ ప్రవక్త చెప్పాడు, నేను చెయ్యాలి అని తన మనసులో దృఢమైనటువంటి నమ్మకాన్ని, దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగి వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చి తన ఇరుగు పొరుగు వారందరి యుద్ధకు వెళ్ళి పాత్రలను ఎరువు తెచ్చుకుంటుంది. ఆ ప్రవక్త ఏ విధంగా చెప్పాడో, అమ్మ, తలుపు వేసుకొని ఆ పాత్రలన్నింటిలో నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనెను అన్నింటిలో నింపు అని ఆ ప్రవక్త ఏ విధంగా చెప్పాడో ఆ విధవరాలు అదే ప్రకారంగా చేస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, ఆ ప్రవక్త చేసినటువంటి గొప్ప కార్యములు తన భర్త ఉన్నప్పుడు ఆ స్త్రీ విని ఉండవచ్చు. ఎలీషా ప్రవక్త ఎన్నో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించాడు. ఎలీషా ప్రవక్త ఎరికో నీటి ఊటను
బాగు చేశాడు. షూనేమిరాలు కుమారుని బ్రతికించాడు. శిష్యులు అడవికి వెళ్ళి గొడ్డలితో చెట్లు నరుకుతున్నప్పుడు గొడ్డలి నీటిలో పడి మునిగిపోతుంది. ఒక చెట్టు కొమ్మ తీసి ఆ గొడ్డలి పడినటువంటి స్థలములో ఆ కొమ్మను వేసినప్పుడు ఆ గొడ్డలి నీటి పైన తేలుతుంది. ఈ విధంగా ఎలీషా ప్రవక్త ఎన్నో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను చేసినప్పుడు తన భర్త ద్వారా ఆ స్త్రీ విని ఉండవచ్చు. ఆ ప్రవక్త ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. నా జీవితంలో కూడా ఈ కార్యము జరుగుతుంది, ఈ అప్పుల సమస్యల నుండి నేను విడుదల పొందుకుంటాను అని ఆ విధవరాలు విశ్వసించింది. కాబట్టి ఆ యొక్క ప్రవక్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదు, సందేహపడలేదు, అనుమానించలేదు. వెంటనే ఆ ప్రవక్త ఏ మాట అయితే చెప్పాడో, ఏ విధంగానైతే చేయమని చెప్పాడో అదే విధంగా చేయడానికి ఆ విధవరాలు సిద్ధపడింది. వెంటనే ఆ ఇరుగు పొరుగు వారందరి పాత్రలు ఎరువు తెచ్చుకొని ఆ స్త్రీ తన బుడ్డిలో ఉన్నటువంటి ఆ కొద్ది నూనెను ఆ పాత్రలన్నింటిలో పోస్తుంది. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఆ నూనె ఆగిపోతుంది. చూడండి ప్రియ స్నేహితులారా, ఆ నూనె అమ్మి తనకున్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటుంది. తన ఇద్దరు కుమారులు బ్రతికిన దినములన్నీ ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా సంతోషంగా తన జీవిత దినములన్నీ గడుపుతారు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే మనము ఆపదలో ఉన్నప్పుడు, మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకేం చేస్తాడట? సహాయం చేస్తాను అని సెలవిస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఇంకొక మాటను కూడా మనకు సెలవిచ్చాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని దేవుడు ఇక్కడ రెండవ మాటగా మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అయినప్పటికీ యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునితో పోరాడినటువంటి వ్యక్తి, రాత్రంతా దేవునితో పెనుగులాడినటువంటి వ్యక్తి. పెనుగులాడి యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చూడండి, ఈరోజు ఒక దేశము ఆ యొక్క యాకోబు పేరు మీద ఉంటుంది. ఆ దేశము ప్రపంచ దేశాలన్నింటికంటే అభివృద్ధి చెందినటువంటి దేశము. సైనిక బలంలో కానీ, యుద్ధ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, అభివృద్ధిలో కానీ అన్నింటిలో ఆ యొక్క దేశము అభివృద్ధి చెందినటువంటి దేశము, ఆశీర్వదించినటువంటి దేశము. ఆ యొక్క యాకోబు ఆ రోజు రాత్రంతా దేవునితో పెనుగులాడడం వల్ల ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడమే కాకుండా అనేక సంవత్సరములకు, అనేక యుగములకు ఆశీర్వాదకరముగా దీవించబడ్డాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో యాకోబు నామము మనలను ఉద్ధరించునుగాక అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీరు ఎలాంటి సమస్యతో ఉన్నారు, ఎలాంటి బాధతో ఉన్నా, ఎలాంటి కష్టముతో ఉన్నా, ఎలాంటి వేదనతో కృంగిపోతున్నా, ఏ విషయంలో ఎలాంటి వేదనతో కృంగిపోతున్నా మన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాము. మన సమస్యల నుండి విడిపించమని, మన బాధల నుండి మనలను విడిపించమని, మనకు ఉత్తరము దయచేయమని, మన ప్రార్థన ఆలకించి మనకు జవాబును దయచేయమని ఆ యొక్క దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి హృదయాలలో ఈ ఉదయకాలము ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, ఆపత్కాలమందు మేము మనుషులను ఆశ్రయించకుండా స్నేహితులను, బంధువులను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఈ విధంగా లోక సంబంధమైన వాటిని ఆశ్రయించకుండా, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, యేసయ్య నీవు మాకు సహాయం చేయగల దేవుడవని, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి నీవు మాకు సహాయం చేయగలవని నీ యందు మేము విశ్వాసముంచి నీ పాదాలు పట్టుకొని ప్రార్థించే జీవితమును, మొరపెట్టే జీవితమును ఈ ఉదయకాలము మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము అడుగు
అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా మా జీవితంలో దయచేసే దేవుడవు తండ్రి. ఉదయకాలము నీ మెండైన దీవెనల చేత, నీ మెండైన ఆశీర్వాదముల చేత ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా కష్టాలను, మా బాధలను, మా సమస్యలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఈ ఉదయకాలము మా అందరి మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.